వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. తెలంగాణ సెక్రటేరియట్ కూడలి వద్ద 2 నిమిషాలు సైరన్ మోగించిన ఫైర్ సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో అవగాహన ఒప్పంద కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయరమణారావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ 50 పడకల హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీధర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం జరగాలి కదా సంచలనం. ఇవ్వలే మాతాజీ ఇదేమో సివిల్ హాస్పిటల్, దానికి దీనికి మనం డైవర్ట్ చేస్తాం. అవసరం ఇక్కడ నుంచి ఎంట్రీ పెట్టుకున్నాం, అది ఇటు రావడానికి పోవడానికి మా సివిల్ అక్కడ నుంచి మనం ఏమంటున్నామంటే దానికి దీనికి డైవర్ట్ చేస్తాం. దానికి అది ఇష్యూ వేరే, ఇది ఇష్యూ వేరే. కంపల్సరీ దీని మధ్యలో మనం కాంపౌండ్ పెట్టాం. ఏముంది ఆ గోడ నుంచి ఈ గోడ లింక్ చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఒక గేట్ పెట్టినాం. ఏది మీరు దాటి కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని 19వ వార్డు జోహ్రాపురం నుండి వెంకయ్యపల్లె వరకు తారు రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం రోడ్డు పర్యటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు డి పార్వతయ్య, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, సిపిఎం నగర నాయకులు షేక్ మహమ్మదులు మాట్లాడారు. हमारा चप्पल है ओके हल्का हल्का निकाल लो लो रानी लो जाओ गाड़ा वाला भी गाड़ो ये कार है पीछे हो जाता मत पकड़ना जरा पीछे का दो गाड़ा जा रहा निकाल गाड़ा निकाल चलो खा लेना
విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో క్షేత్రశుద్ధ నవమి నాడు సీతాదేవి జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సీతాదేవి జయంతి వేడుకలను నిర్వహిస్తూ అందులో భాగంగా మాతృశక్తి ద్వారా పేదింటి మహిళా గర్భిణులకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక అధ్యక్షురాలు తారాబాయి ఠాగూర్, రంగువాణి, వేదశ్రీ, వాణిరెడ్డి, సామాజిక సేవామూర్తి మహిళలు పాల్గొన్నారు. మంగళాటి తీసుకోండి. మంగళాటి రెండు కూర్చోండి. చేరబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని మాతృశక్తి ఆధ్వర్యంలో సీతా ఉత్సవాలలో భాగంగా సామూహికంగా శ్రీమంతం జరపడం అనేది జరుగుతుంది శిశు మందిర్లో. ఈ కార్యక్రమాన్ని, ఈ అవసరాన్ని వినియోగించుకున్న గర్భవతులకి వాళ్ళ ఆయురారోగ్యాలు, వాళ్ళు ఉన్నా కానీ ఆర్థికంగా లేకున్నా కానీ ఎవరు బాధపడకుండా ఎవరికి ఆ పిల్లలకి ఆయురారోగ్యాలుగా సంపూర్ణమైన పోషకాలు అందాలని మేము చేసే ఈ కార్యక్రమాల్లో, ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన మహిళా మూర్తులకి మేము సామూహికంగా జరిగిన శ్రీమంతంలో గర్భిణీ స్త్రీలు 8 మంది గర్భిణీ స్త్రీలకి మనము శ్రీమంతం చేయడం జరిగింది శిశు మందిర్ వేదికగా.
ఇలాంటి కార్యక్రమాలు మన హిందూ సమాజంలో ఇంకా ఎక్కువగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో సాదా సీదాగా జరిగాయి. ఉగ్రవాదంపై 4లో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యకు సంఘీభావంగా తన జన్మదిన వేడుకలను బదులుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ యువత విభాగం సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది జీకే యూత్ సభ్యులు ఇందులో పాల్గొని రక్తదానం చేశారు. ఉగ్రవాద నిర్మూలనలో ప్రభుత్వానికి అండగా నిలవాలని తమ అధినేత కేసీఆర్ సూచనలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు రక్తదానం నిర్వహించామని జీకే యూత్ నేతలు తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఆపరేషన్ సింధూర్ సైనిక సహాయార్థం పంపిస్తామన్నారు. జై కమలా చందు జై ఏమైంది గొడ్డల లెక్కనే మరి ముందుగానే ఊహించినట్లు నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 13న రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నట్లు ఐఎండీ ప్రకటించింది.
కాకినాడ ఫోర్ట్ ప్రాంతం, ఎన్టీఆర్ బీచ్, లైట్ హౌస్ ప్రాంతం, జిల్లా తూర్పు సముద్ర తీర ప్రాంతం వెంబడి డ్రోన్స్తో నిఘా, పటిష్టమైన భద్రత మరియు రక్షణ ఏర్పాటు కొరకు డ్రోన్స్ వినియోగిస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీజీ బిందుమాధవ్ ఐపీఎస్ తెలిపారు. పగలు రాత్రి డ్రోన్స్తో స్థానిక పోలీసులు మరియు మైరన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ పోలీసుల పహారాతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అపరిచిత వ్యక్తులను గుర్తించడం కోసం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో కాంపస్ లా అసోసియేట్స్ మరియు తరుణి ఫౌండేషన్లతో అవగాహన ఒప్పందం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంపస్ లా అసోసియేట్స్ వ్యవస్థాపకురాలు శ్రీమతి ప్రియా అయ్యంగారు మరియు తరుణి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ మమత రఘువీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్యాట్రన్గా డాక్టర్ జి సరోజ పాల్గొన్నారు. Today we have touched so many underprivileged kids, and today they are so well placed in the society. For the past 50 years, we'll see. Why should women have any less freedom compared to men? What are we teaching our boys at home? That's why I see that as one part of this whole problem, this whole. We are going to do pro bono free representation for all these rape victims. I'm very sure and confident of our being wonderful ladies here. We can do an amazing job. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. పాకిస్తాన్ ప్రజలకు, పాకిస్తాన్ మిలిటరీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదుల మీద, ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన 27 మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది, మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్లి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు. తెలంగాణ వ్యవసాయ కార్పొరేషన్ పిలిచిన ధాన్యం కొనుగోలు పరికరాల టెండర్లో ఒక కాంగ్రెస్ నాయకుడు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడికి టెండర్ కట్టబెట్టడానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కమిషన్ తీసుకున్నాడు. టెండర్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుడి సూచన మేరకు తిరిగి 3:36 గంటలకు టెండర్ బాక్స్ సీల్ తెరచి పంజాబ్ నాయకుడికి అనుకూలంగా టెండర్లు వేసి మళ్లీ బాక్స్ సీల్ చేశారు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి టెండర్ వచ్చే విధంగా 60 కోట్ల విలువ చేసే టెండర్ పైన 25% ఎక్కువ లాభం వచ్చే విధంగా కుట్ర జరిగింది. టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మీ ముందు పెడుతున్నాను. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి సంబంధించిన టెండర్ షెడ్యూల్ను
3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిళ్ళు. సీజ్ చేసిన తర్వాత 3:30కు ఆ షెడ్యూల్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ తీసుకొచ్చి 60 కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు సపోర్టుగా ఉండేటువంటి మిషనరీ ఏదైతుందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను 60 కోట్ల రూపాయల టెండర్ను అందులో 25% ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిళ్ళు. 3 గంటల 36 నిమిషాలకు మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దీనికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్, దీనికి సంబంధించిన ఫోటోలు, ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు బాక్స్ రీఓపెన్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలన్న ముఖ్యమంత్రి. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశం. సైబర్ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.